వన్స్ అగైన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమర్శెట్టి రమాదేవి. ఈరోజు కూడా మీకు నేను మరొక కొత్త క్విజ్ ప్రోగ్రామ్ మీలో ఎవరు ప్రతిభావంతులు అనే కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కూడా నా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు మీకు సర్వదా కృతజ్ఞురాల్ని. అలాగే ఈ వీడియోను కూడా మీరు బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. విద్యార్థులందరూ కూడా ఈ బిట్స్ పైన అవగాహన పెంచుకుంటారని ఆశిస్తూ క్విజ్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. మీలో ఎవరు ప్రతిభావంతులో తెలుసుకుందాం. ఈ వీడియోలో కూడా 10th క్లాస్ సంబంధించినటువంటి మొదటి పాఠము ఉష్ణముకు సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్ని లోని బిట్లని మీకు పరిచయం చేస్తున్నాను. ద ఫస్ట్ క్వశ్చన్, విశిష్టోష్ణానికి SI ప్రమాణము. ఆప్షన్ ఏ కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. ఆప్షన్ బి జౌల్ పర్ కేజీ కెల్విన్. ఆప్షన్ సి కెలోరీ. ఆప్షన్ డి కేజీ కెల్విన్. హియర్ ద టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ జౌల్ పర్ కేజీ కెల్విన్. జాగ్రత్తగా ఈ ప్రమాణాన్ని జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే పర్ అంటే బై అని అర్థము, డాష్ పెట్టి కే ఇచ్చాం కాబట్టి ఇది పక్కనే ఉంటుంది, ఇంటూలో ఉంటుంది కాబట్టి కొంచెం దీన్ని జాగ్రత్తగా గమనించుకొని ప్రమాణాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ బిట్, ఈ క్రింది వానిలో శీతలీకరణ ప్రక్రియ ఏది? అంటే కూలింగ్ ప్రాసెస్. ఆప్షన్ ఏ బాష్పీభవనము. ఆప్షన్ బి సాంద్రీకరణము. ఆప్షన్ సి మరుగుట. ఆప్షన్ డి పైవన్నీ. ద టైమ్ స్టార్ట్స్ నౌ. Here the answer is A. బాష్పీభవనము. మూడో ప్రశ్న, డాష్ ను శీతలీకరణగా వాడుతారు. ఆప్షన్ ఏ కిరోసిన్. ఆప్షన్ బి నూనె. ఆప్షన్ సి పాలు. ఆప్షన్ డి నీరు. ద టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is D. నీరు. ఫోర్త్ క్వశ్చన్, సాధారణ వాతావరణ పీడనం వద్ద నీటి మరుగు స్థానము. ఆప్షన్ ఏ 0 డిగ్రీ సెల్సియస్. ఆప్షన్ బి 273 కెల్విన్. ఆప్షన్ సి 100 డిగ్రీల సెల్సియస్. ఆప్షన్ డి 0 కెల్విన్. ద టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈస్ సి 100 డిగ్రీల సెల్సియస్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది ఉష్ణీకరణ ప్రక్రియ? ఆప్షన్ ఏ బాష్పీభవనం. ఆప్షన్ బి మరగడం. ఆప్షన్ సి సాంద్రీకరణము. ఆప్షన్ డి పైవన్నీ. ద టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈస్ బి మరగడం. సిక్స్త్ క్వశ్చన్, ద్రవీభవనం చెందేటప్పుడు మంచు ఉష్ణోగ్రత. మీకు ఇది ఆల్రెడీ నేను గ్రాఫ్లో చూపించాను, దాన్ని బట్టి మీరు ఆన్సర్ని గెస్ చేయండి. ఏ స్థిరంగా ఉంటుంది. బి పెరుగుతుంది. సి తగ్గుతుంది. డి చెప్పలేము. ద టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఏ స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్,
వేసవి రోజుల్లో ఉక్కపోతకు కారణము. అంటే మనకి చెమట బాగా పోస్తుంది కదా, ఆ చెమటకి కారణం. ఏ మంచు, ఆప్షన్ బి గాలి, ఆప్షన్ సి ఆర్ద్రత, ఆప్షన్ డి నీరు. ద టైం స్టార్ట్స్ నౌ. The answer is C. ఆర్ద్రత. ఎయిత్ క్వశ్చన్. ఒక స్టీల్ కడ్డీ ఉష్ణోగ్రత 330 కెల్విన్. దాని ఉష్ణోగ్రత సెల్సియస్లో. ఆప్షన్ ఏ 57 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ బి 45 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ సి 50 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ డి 53 డిగ్రీల సెల్సియస్. ద టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఏ 57 డిగ్రీల సెల్సియస్. 330లో నుంచి 273ని మైనస్ చేస్తే 57 డిగ్రీల సెల్సియస్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. ఏ కామా బి మరియు సి అనే వస్తువులు ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయి. బి యొక్క ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ అయినా సి యొక్క ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్ ఏ 54 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ బి 47 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ సి 40 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ డి 45 డిగ్రీల సెల్సియస్. ద టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ డి 45 డిగ్రీల సెల్సియస్. ఎందుకంటే ఏ కామా బి మరియు సి మూడు ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయి కాబట్టి, ఉష్ణ సమతా స్థితి అంటే ఉష్ణోగ్రతలో ప్రవాహము ఉండదు, ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఏకి ఎంత ఉష్ణోగ్రత ఉంటుందో బికి అంతే ఉంటుంది, సికి కూడా అంతే ఉంటుంది. కాబట్టి మూడు వస్తువుల యొక్క ఉష్ణోగ్రతలు సేమ్గా ఉంటాయి, అంటే 45 డిగ్రీల సెల్సియస్లో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. సమాన పరిమాణంలో ఆల్కహాల్ను పళ్ళెము, కప్పు, సాసర్ మరియు వాచ్ గ్లాస్ నందు తీసుకున్నారు. దేనిలో బాష్పీభవనం నిదానంగా జరుగును? ఆప్షన్ ఏ పళ్ళెం, ఆప్షన్ బి కప్పు, ఆప్షన్ సి సాసర్, ఆప్షన్ డి వాచ్ గ్లాస్. ద టైం స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈస్ బి కప్పు. ఈ మూడు కూడా అంటే పళ్ళెము, సాసరు, వాచ్ గ్లాస్ అనేవి దీని యొక్క ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉంటుంది, కప్పు యొక్క ఉపరితల వైశాల్యం తక్కువగా ఉంటుంది. కాబట్టి కప్పులో బాష్పీభవనం నిదానంగా జరుగుతుంది, ఈ మూడిట్లో ఎక్కువగా జరుగుతుంది. అంటే ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉంటే బాష్పీభవనం ఎక్కువగా జరుగుతుంది, ఉపరితల వైశాల్యం తక్కువగా ఉంటే తక్కువగా బాష్పీభవనం జరుగుతుంది, అంటే నిదానంగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ. ఆప్షన్ ఏ 140 కెలోరీలు పర్ గ్రామ్, ఆప్షన్ బి 540 కెలోరీలు పర్ గ్రామ్, 273 కెలోరీలు పర్ గ్రామ్, ఆప్షన్ డి 80 కెలోరీలు పర్ గ్రామ్. ద టైం స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈస్ డి 80 కెలోరీలు పర్ గ్రామ్. క్వశ్చన్, 12th క్వశ్చన్. నీటిపై మంచు తేలడానికి గల కారణము. ఏ నీరు వ్యాకోచిస్తుంది, బి నీరు ఘనపరిమాణం పెరుగుతుంది, సి మంచు సాంద్రత తక్కువ, ఆప్షన్ డి పైవన్నీ. ద టైం స్టార్ట్స్ నౌ. డి పైవన్నీ. అంటే నీటిని మనం ఫ్రిడ్జ్లో కనుక పెడితే
దాని యొక్క ఘనపరిమాణం పెరుగుతుంది. ఘనపరిమాణం పెరుగుతుంది అంటే నీరు వ్యాకోచిస్తుంది అని అర్థము. అండ్ మూడో కారణం ఏంటంటే సాంద్రత, మంచు సాంద్రత నీటి సాంద్రత కంట తక్కువగా ఉంటుంది. సో ద ఆన్సర్ ఈజ్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. సాంద్రీకరణంకు ఉదాహరణ కానిది. ఆప్షన్ ఏ ఫ్రిడ్జ్లో నుండి తీసిన బాటిల్ పై ఉన్న నీటి బిందువులు. ఆప్షన్ బి పొగమంచు. ఆప్షన్ సి ఆర్ద్రత. ఆప్షన్ డి తుషారము. ద టైం స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈజ్ సి ఆర్ద్రత. ఆర్ద్రత అంటే వాతావరణంలో నీటి ఆవిరిని ఆర్ద్రత అంటారు. కాబట్టి నీటి ఆవిరిది సాంద్రీకరణానికి ఉదాహరణ కాదు. 14వ క్వశ్చన్. నీటి ద్రవీభవన ఉష్ణోగ్రత. ఆప్షన్ ఏ 0 డిగ్రీ సెల్సియస్. ఆప్షన్ బి 100 డిగ్రీల సెల్సియస్. ఆప్షన్ సి 27 కెల్విన్. ఆప్షన్ డి 373 కెల్విన్. ద టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఏ 0 డిగ్రీల సెల్సియస్ నీటి ద్రవీభవన ఉష్ణోగ్రత. నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్. నీటి బాష్పీభవన గుప్తోష్ణము. ఆప్షన్ ఏ 0 డిగ్రీ సెల్సియస్. ఆప్షన్ బి 100 డిగ్రీల సెల్సియస్. ఆప్షన్ సి 80 కెలోరీ పర్ గ్రామ్. ఆప్షన్ డి 540 కెలోరీలు పర్ గ్రామ్. ద టైం స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈస్ 540 కెలోరీలు పర్ గ్రామ్. నా వీడియోను ఇప్పటివరకు మీరు ఓపికగా చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ వీడియోలన్నీ కూడా ఎక్కువ మంది పిల్లలు చూసి నా వీడియోలను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నా యొక్క ముఖ్య ఉద్దేశము ఈ వీడియోలన్నీ కూడా విద్యార్థుల దగ్గరకు చేరాలనేది నా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఈ వీడియోను చూసిన అందరూ కూడా వీలైనంత వరకు విద్యార్థులకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా 10th క్లాస్కి వెళ్ళేటటువంటి విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. కాబట్టి ఈ 2 సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ లేవు, స్కూల్స్ సరిగ్గా జరగలేదు. కాబట్టి ఇప్పుడు విద్యార్థులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరందరూ కూడా ఈ వీడియోస్ అన్నిటినీ విద్యార్థులకు షేర్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ మరొక కొత్త విషయంతో మరొక కొత్త వీడియోతో ఆసక్తికరంగా ఉండే విధంగా తయారు చేస్తానని మాటిస్తూ సెలవు.